హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. శనివారం జనవరి 25, 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఏ రాశికి ఈరోజు ఎలా ఉంటుంది, శని ప్రభావం ఎలా ఉంటుంది, ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏం చేసుకోవడం వల్ల ఈరోజు వీళ్ళకు అన్నీ కలిసి వస్తాయి, అలాగే కొన్ని గొడవలు ఇవన్నీ ఎలా సర్దుమణుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతను పరుస్తుంది. ప్రతి దాంట్లో ఆతృత అనేది, ఆందోళన అనేది అస్సలు అవసరం లేదు. ఇది శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసి పెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోపత్వం వల్ల, దానిని నిరోధించడం వల్ల మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా మీరు అందుకోబోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా ఉన్న వాల్ట్ బల్బుని ఉంచండి. సో ఇలా ఉంచటం వల్ల, అంటే వాయువ్య దిశలో తెల్లని కాంతివంతంగా వెలిగే ఒక జీరో బల్బుని అనేది వెలిగేలాగా ఉంచండి. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సామరస్యం ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో ఆ బల్బు ఎలా అయితే వెలుగుతుందో మీరు కూడా అలాగే వెలుగుతారు. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకండి. అది ఆమెకు కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది. లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభపరుస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ వ్యవహారంలోనికి ఎవరో ఒకరు రావచ్చును. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఉపయుక్త శరీరం, ఒక ధ్వని మనస్సు సాధించడానికి పరమశివుణ్ణి ఈరోజు మీరు నల్లని ముళ్ళు, అంటే యాపిల్లో నల్లటి విత్తనాలు ఉంటాయి కదా, అలాంటి నల్ల విత్తనాలని పరమశివునికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. సాయంత్రం మీరు ఉన్న చోటుకి అతిథులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వు మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కళలతో ముగుస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బహుళ ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్మాయిలకు ఎర్ర గాజులు, బట్టలు దానం చేయండి. మీకు ఆర్థిక ప్రయోజనాలు అనేది బాగుంటాయి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజనే చెప్పాలి. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీకు అదనంగా మిమ్మల్ని సమయాన్ని పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. పిల్లలతో గడపండి. డేట్ ప్రోగ్రాం విఫలమైనందువలన నిరాశను గురి అవుతారు. మీరు మీ యొక్క ఈరోజు ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరుగుతుందని చివరికి మీరు గ్రహిస్తారు. మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపటం వల్ల మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఇనుపు పాత్ర నుండి నీరు తాగి
తాగండి. అలాగే ప్రియుడు ప్రేయసికి సంబంధించిన బంధం ఇంకా బలపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు మీరు ఇనుపు పాత్ర గ్లాసు కానీ ఏదైనా వాటిలో నీళ్లు తాగండి, అంత మంచి జరుగుతుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడం కూడిన ఒక ఓర్పు అనేది ఈరోజు మీకు ఉంటుంది. దీనివల్ల మీరు విజయం సాధిస్తారు. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనది మార్చుకోండి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విమెన్ ఆర్ ఫర్ వీనస్, అలాగే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. అంటే అమ్మాయిలు అబ్బాయిలు పరస్పరం ఒకరికొకరు అనే విధంగా ఈరోజు మీరుంటారు. ఈరోజు మీ యొక్క భావాలను బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితుడితో లేదా మీ బంధువులతో పంచుకుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, ఒక మంచి రోజు కోసం రావి చెట్టుకు నీటిని అందించండి, రావి చెట్టుకు నీళ్లు పోయండి. ఈరోజు అంత మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మీరు మంచి చెడు ఏదైనా మనసు ద్వారా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింప చేయగలుగుతుంది. ఎవరైతే అనవసరంగా ఖర్చు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈ రోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్తుంది. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు ఈరోజు. అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీరు మీ రోజు సమయాన్ని వృధా చేస్తున్నారని భావిస్తే వాటిని నివారించడానికి రావి వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చొని అక్కడ జాగ్రత్తగా కొంచెం సేపు జపం చేసుకోండి. రావి చెట్టు దగ్గర అంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశి విషయానికి వస్తే మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి. మీ పాత సంప్రదాయం, పాత కాలపు ఆలోచన మీ పురోగతిని ఆకట్టుకుంటుంది, అభివృద్ధికి అడ్డం అవుతుంది, ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించవచ్చు. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవి చూస్తారు. ఏదైనా సంగీత వాణిజ్యంను మ్రోగించడం ద్వారా మీరు ఈరోజు చాలా బాగుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, ఆప్యాయత చూపించడం, అలాగే వితంతువుల సహాయం, వాళ్లకు సహాయం చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు అవుతుంది. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగానికి సంబంధించి ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. కుటుంబ వేడుకలకు, ముఖ్యమైన సంబరాలకు తగినట్టు శుభదినం అనేది గుర్తుపెట్టుకోండి. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి ఒక చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలుగుతుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చును. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈరోజు మీ ప్రేమైన వారు మీరు అంటే అయిష్టంగా మారి మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం, అంటే డబ్బు ఎక్కువగా అభివృద్ధి చెందడం కోసం, మీ దగ్గర ఉండడం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులు అనేది సమర్పించు, అంతా మంచి జరుగుతుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలుగుతుంది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి ఢోకా ఉండదు. చాలా కాలంగా మీరు గనుక శాప
శాపగ్రస్తంగా ఉండి ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారని తెలుసుకోండి. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందే రోజు ఈ రోజు అవుతుంది. మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయం బాగా పెరగడం కోసం ఇంట్లో చేపల కోసం ఒకటి ఆక్వేరియం లాంటిది తెచ్చిపెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. సో ఆఖరుగా మీరు వినాల్సింది ఏంటంటే ఈ రోజంతా ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజుగా అవుతుంది. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. కుటుంబంలో మీకు దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మంచి టైం అని చెప్పాలి. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈ రోజు మీరు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొందుతారు. మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. మిమ్మల్ని పొందటానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాల్సి అనుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన, అర్థవంతమైన వాటిని చేయటానికి శక్తిని దాచుకోండి. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంటుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ అనేది దీర్ఘకాలంగా ఫలవంతం అవుతుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, శివుడు, భైరవుడు, హనుమంతుడిని ఆరాధించండి. ఆనందమైన కుటుంబ జీవితం అనేది వస్తుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందండి. మీ సొంత సంతానమే కాదు, అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు అనేది ఉండాలి. సో వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతను, ఆందోళనను పోయేలాగా చేస్తారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల, మీ యొక్క ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు అయితే కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు. ఈరోజు మీకు తెలియకుండానే మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకి గురి చేస్తాయి. దీని కొరకు మీరు మీ సమయంను మొత్తం కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామిచే ఈరోజు అంతా నడుస్తుంది. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలుగుతారు. మీ యొక్క దగ్గరి వారికి తెలియకుండా, స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశు గ్రాస అనేది తినిపించండి, అంతా మంచి జరుగుతుంది. ఇది ఇవాల్టి జనవరి 25, 2025 శనివారం రాశి ఫలాలు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. ఇలా చేయడం వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే ఎప్పటికెప్పుడు మన ఛానల్లో ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.